మనుషులందరి యొక్క శాపమును, నరకము యొక్క శిక్షను నుంచి విడుదల చేసినటువంటి ఆయన రక్షకుడు. సాతాను యొక్క యుద్ధము మన మీద ఉన్నప్పుడు మనలను ఆ యొక్క యుద్ధము నుండి సంరక్షించినటువంటి రక్షకుడు. అందుకే ఆయనకు యేసు అని పేరు పెట్టబడినటువంటి మాట. అంత మాత్రమే కాకుండా లోకమందు నమ్మబడెను. ఆయన మనుష్య కుమారుడుగా జన్మించినప్పటికీ అనేక అపార్థాలు, విమర్శలు వచ్చినప్పటికీ, అపనమ్మకాలు వచ్చినప్పటికీ, విశ్వాసం లేని స్థితి ఉన్నప్పటికీ కొంతమంది చేత ఆయన రక్షకుడు అని, పునరుద్ధానుడని ఆయన నమ్మపలిచాడు. అందుకనే విశ్వాసుల సమూహము ఆయన యొక్క సంఘముగా, ఆయన శరీరముగా మనము ఈరోజు సహవాసంలో ఉన్నాం. మనమందరము ఆయన రక్షకుడు, ఆయన పునరుద్ధానుడు అని మనము నమ్మాం. ఆ నమ్మకాన్ని ఆయన ఏర్పరిచాడు.